సమయోచితమైన సహాయమును అనుగ్రహించేవాడు, సమయోచితమైన మాటలను అనుగ్రహించి నువ్వు ఏం మాట్లాడాలో కూడా దేవుడు నీకు బోధిస్తాడు. ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలో బోధిస్తాడండి. ఎస్, బోధిస్తాడు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏదైనా సలహా అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలో దేవుడు జ్ఞానం ఇస్తాడా? ఖచ్చితంగా జ్ఞానము ఇస్తాడు. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక పని నువ్వు ఎలా చేయాలో, ఒక బాధ్యత ఎలా నిర్వర్తించాలో నీకు అనుభవం లేనప్పుడు, నీకు ఆలోచన లేనప్పుడు దేవుడు ఆలోచన చెప్తాడా? ఖచ్చితంగా దేవుడు ఆలోచన చెప్తాడు. హల్లెలూయా. నేను సేవకు రాకముందు దైవజన్ జాన్ వెస్లీ గారితో వివాహం కాకముందు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, ఒక టాప్ ఎంఎన్సీలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని. సో ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి సంవత్సరం అంటే ఒక ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. అప్పటికి అంత అనుభవం లేదు, వర్క్ అంతా నాకు తెలీదు. ఒక నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను జాబ్లోకి వెళ్ళడం జరిగింది. కంప్యూటర్స్ గురించి అంత ఎక్కువగా నాకు తెలీదు, నేను నేర్చుకుంటా ఉన్నాను. ఆ సమయంలో నా పైనున్న అధికారి, నా పైనున్న లీడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పేదాన్ని,